వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. జూన్ నెల 16 to 30, జూన్ నెల 2025 16 to 30 పక్ష ఫలాలు చెప్పుకుందాం. మేషరాశి గురించి చెప్పుకుందాం. ఈ మేషరాశి పరిస్థితి ఏమిటంటే ఈ రాశికి రెండు గ్రహాలు బాగున్నాయి. ఈ 2 గ్రహాలు బాగుంటే మిగతా గ్రహాలు బాగుండకపోతే చాలా ఇబ్బంది. రవి, సూర్యుడు, శుక్రుడు, రాహువు, ఈ 3 గ్రహాలు మాత్రం బాగున్నాయి. రాహు బాగుంటే డబ్బులు వస్తాయండి. శుక్రుడు ఇంటికి ప్రధానమైన గ్రహం. ఎవరంటే భార్య, గృహిణి అంటారు. గృహిణి, గృహస్థు. గృహిణి అంటే ఇంటికి ముఖ్యమైన వ్యక్తి. ఆ వ్యక్తి చక్కని పరిపాలన చేస్తే మగవాడు చాలా బాగుంటాడు. శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, రవి బాగున్నాడు. ఇదంతా బాగున్నది. కానీ ఏంటి, తన ప్రవర్తన ద్వారా తను సంపాదిస్తాడు. ఇంట్లో భార్య అన్నీ జాగ్రత్తగా చక్కబెడుతుంది. డబ్బులు మాత్రం ఫుల్గా వస్తున్నాయి. అయితే ఇవి ఎట్లా ఖర్చు కావాలి? చదువుకు కానీ, ఉద్యోగానికి కానీ, వివాహానికి కానీ, సంతానంలో పిల్లలకి పెళ్ళికి కానీ అవసరమైన చాలా ఉన్నాయి. వాటిలో మిగతాన్ని ఖాళీ. చదువు ఖాళీ, విదేశీయానం ఖాళీ. పిల్లలు మాత్రం కాలేజీకి పోమని డబ్బులు ఇచ్చి పంపిస్తే వాడు కాలేజీకి వెళ్తాడో చదవడం నష్టం. ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ ప్రధానమైంది ఏంటంటే చదువు ముఖ్యమైంది. చదువు లక్షలతో కూడుకొని ఉంది. సర్వస్వం ధారపోసి ఫీజు కట్టి కాలేజీకి పోరంటే వీడు కాలేజీకి పోకుండా బయట ఇష్టమైనట్టు తిరిగి వస్తున్నాడు. సంపాదించింది సంపాదన మొత్తం పాడైపోయింది. రాహువు ధనం, ఇల్లు, భార్య, రవి సంపాదన పడిన భర్త, వీళ్ళు ముగ్గురు చేసిన మొత్తం భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి దీన్ని రక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 3 గ్రహాలు బాగుండకపోతే మిగతా 5 గ్రహాలు బాగాలేవు. వాడి సంగతి చూసుకోవాలంటే మీ జాతకం చూసుకుంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూస్తే కానీ మీ పరిస్థితి పూర్తిగా అర్థం కాదు. నేను 2024 సంవత్సరం నుంచి ఒక విషయాన్ని కొద్దిగా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చాను. 25వ సంవత్సరం మార్చి 30వ తారీఖు సంవత్సరాది రాబోయే ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరుతోంది. దీనివల్ల సమస్యలు, విపరీతమైన సమస్యలు వస్తాయని నేను చెప్పాను, అందరూ చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాను, అంతర్యుద్ధం. లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ అంతర్యుద్ధం బహిర్యుద్ధం అయితే పబ్లిక్, దాని గురించి ఎదురులేదు. ఉంటే చేతైతే కొట్టుకుందాం, బతుకుదాం, చస్తే చద్దాం. అది లోపల బయట ఒకటే. కానీ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుందంటే బయట కనపడదు, లోపల జరుగుతుంది. లోపల ఆలోచన వేరు, బయట ప్రవర్తన వేరు. దీనివల్ల జనానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే, పనిచేసేవాడు
బాధ్యతగా పనిచేసేవాడికి వాడి పిప్పి అయిపోయినా సరే, పొడి రాలిపోయినా సరే, వాడు మాత్రం నలిగిపోయినా సరే, వాడు ఉన్నా పర్వాలే, ఊడిపోయినా పర్వాలే, వాడిని మాత్రం తాట తీద్దాం. దొంగ వాడు పనిచేయడు, వాడు అబ్బో వాడంత మంచివాళ్ళు లేడు, మన క్షేమం కోరేవాళ్ళలాగా ఉంటాడు, వాడు బాగా కాకాబడతాడు, ఎక్కడెక్కడ వార్తలు తెచ్చి పెడతాడు, ఎక్కడ సమస్యలు తెచ్చి చెబుతాడు, కానీ వాడిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది అంతర్యుద్ధం. చాలా వరకు ఇది అంతర్యుద్ధం, బహిర్యుద్ధం రెండు చెబుతున్నాను. అంతర్యుద్ధం వల్ల చాలా నష్టం జరగబోతోంది. ప్రపంచంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, కుటుంబంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, ఉద్యోగాల్లో అంతర్యుద్ధం పెరుగుతోంది అని నేను మొత్తుకుంటున్నాను. కానీ అది ఎవరు గ్రహించటలే. తినేవాడు వేరట, పనివాడు వేరట. తినేవాడు పని చేయడు, పని చేసేవాడు తినడు. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పారు, చదువుకుంటే పాఠాలు ఏమిటాయంటే తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆకలి మాత్రం ఉండదు. ఆకలి ఎక్కువ ఉంటే మాత్రం పని చేయడు. ఇట్లాంటి సోమరిపోతుల వల్ల ప్రపంచం, మన దేశం, విదేశాలు, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డలు సర్వనాశనమైపోతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మాటలు చెప్పేవాడు మనిషి కాదు, పనిచేసేవాడు మనిషి. మాటలు చెప్పి, కబుర్లు చెప్పి కాలం గడుపుకోవటం కాదు కావాల్సింది. ఆత్మసాక్షిగా ఎవడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఎరా నువ్వు పని చేసావరా, నేను చేయలేనండి, ఆత్మసాక్షిగా చేయలే అనేవాడు ఏ మతం వాడైనా అంటాడు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇది బాగా జరుగుతుంది. మొదటి నుంచి అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధాన్ని గెలవాలంటే అది తేలిగ్గా అయ్యేది కాదు, అర్థం చేసుకుంటే అది అంతకంటే కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే, స్త్రీల్లో 4 రకాలు ఇచ్చారు జాతులు. వాళ్ళు పద్మిని జాతి. పద్మిని జాతి మనిషి నడుస్తుంటే ఆ నడక చాలా అందంగా ఉంటుంది, ఆ చూపు అంతకంటే ఇదిగా ఉంటుంది. పోతూ ఇట్లా చూస్తుంది, ఇది చూస్తుంటుంది. ఈ పక్కనున్నాడు అనుకున్నాడు, నన్ను చూస్తుంది అనుకుంటాడు. వీడు కుక్కలాగా వెంబడబడతాడు. ఎందుకంటే మనుషులకి 2 కాంత కనకాలు. స్త్రీ వల్ల ధనాశ, స్త్రీయాశ, ధనాశ, ఈ 2 నాశనం చేస్తున్నాయి. ధనాశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు, స్త్రీ ఆశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే మనకు కావాల్సిందంతా ఎవరిస్తున్నారు? భూమి నుంచి మనకు సర్వం లభిస్తుంది. తండ్రి ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం వల్ల మొక్క పెరగాలంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, విత్తనాన్ని, రక్తం, కండ, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు, 9 రంధ్రాలు, వీటినన్నింటినీ సృష్టించగలిసింది తల్లి. విత్తనం వేసేవాడు తండ్రి. విత్తనం లేకుండా వృక్షం అవుతుందా? వృక్షం కావాలంటే విత్తనం కావాలి, విత్తనం కావాలంటే భూమి కావాలి. భూమి ఎటువంటిదో తల్లి అటువంటిది. ఆడమనిషి తల్లి లాంటిది. ఎవడి జన్మకి వాడికి తల్లి కావాలి. అటువంటి తల్లిని హింస, నీ తల్లి లాంటిది పరస్త్రీ అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? అట్లా లేదు. లేకపోగా నాబోటి వాడు అన్నట్టు, నాయన
ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలరా నాయన అని చెప్పాట. కొడుకు అన్నట్ట, నాన్న నీది ఎంత స్వార్థం అన్నట్ట. ఏంటి అట్లా అంటావంటే, అందరూ స్త్రీలు నాకు తల్లి అయితే ఊళ్ళో వాళ్ళంతా నీకు పిల్లలు కావాలా అని అడిగాట. అంత దురాగతమైనటువంటి తెలివితేటలు పెరిగి దేశం క్షోభ సంక్షోభమా, శోభగా ఉండాలా సంక్షోభగా ఉండాలా, దీన్ని బాగా పరాకాష్ఠగా ఆలోచించి అందరూ జాగ్రత్త తీసుకుంటే అందరం బాగుంటాం. స్వస్తి.